ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ అనుభవం చేసుకోండి. ఈరోజు చాలా చాలా పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ అనుభవం చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి రోజు మన 84 జన్మల్లో ఎప్పుడూ రాదు. వస్తుందా? రాదు కదా. ఎటువంటి రోజు ఈరోజు ప్రపంచంలో భగవంతుడు ఎక్కడున్నారు అని వెతుకుతున్నారు, కానీ మనకు లభించారు భగవంతుడు. లభించిన భగవంతుణ్ణి మంచినీళ్ళు తాగుతున్నా శివబాబా అనుకోవాలి. ఆహారం భుజించు ముద్దలో కూడా శివబాబా అనుకోవాలి. షాపింగ్కి వెళ్ళి షాపింగ్ చేస్తున్నప్పుడు కూడా బాబా మన వెంటొచ్చి మన కుటుంబానికి కావలసినవి కొనిపెడుతున్నాడని అనుభవం చేసుకోవాలి. బంధువులతో స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు కూడా బాబా నువ్వు కూడా మా దగ్గర కూర్చో, మాతో మాట్లాడు బాబా, నువ్వు కూడా ఉండు అని అనుభవం చేసుకోవాలి. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు బాబా నువ్వు కూడా రా మా కూడా అని తీసుకెళ్ళాలి. నిద్రించేటప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ కార్యక్రమాలు చేసామో క్లుప్తంగా ఆయనకి రిపోర్ట్ ఇచ్చి నిద్రించాలి. ఎప్పుడైతే దినచర్యని కనపడిన భగవంతుడితో మాట్లాడుతున్నట్టు అనుభవం చేసుకోవటమే యోగం యొక్క ప్రయోగం. యోగం వేరు, దాని ప్రయోగం వేరు. ఒక్కసారి అనుభవం చేసుకోండి, ఆ విధమైన దినచర్య మనకుందా? అభ్యాసం చేస్తే అసంభవం సంభవం అయిపోతుంది. పుట్టిన బిడ్డకి చదువు రాదు, అతని యూనివర్సిటీలో చదువుకుని పెద్దవాడైపోతున్నారు. ఆధారం చదివే కదా. అలాగే ఈరోజు మనసా సేవ ఎలా చేసుకోవాలంటే, కుటుంబంలో ఉంటూ జీవనోపాధి యొక్క పరిధిలో ఉంటూ మనం బాబాను అనుభవం చేసుకోవటం అనేది తెలుసుకుందాం. నిన్న రోజు బిందురూపి బాబా నుండి బిందురూపి ఆత్మకి శక్తి తీసుకుని ఇతరులకి ఇచ్చాం.
ఈరోజు మన కుటుంబంలోంచి మనం ఎలాగా జయించామనేది మనసా సేవ చేసుకుందాం. శివబాబాకి పరంధామంలో సంబంధికులు ఎవరూ లేరు. భార్య లేదు, పిల్లలు లేరు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, ప్రజలు లేరు, ప్రకృతి లేదు. మరి ఎందుకోసం ఆయన అక్కడున్నారు? పిల్లలకి జన్మనిచ్చిన తర్వాత 5,000 సంవత్సరాల తర్వాత ఈ పిల్లలు పూర్తిగా జ్ఞానహీనులు, గుణాల కూడా హీనస్థితిలోకి వెళ్ళిపోతాయి. సమాజం పతనావస్థలోకి వెళ్ళిపోతుంది. సాంగత్య దోషం వలన పాడైపోతారు. వాయుమండలం పాడైపోతుంది, వాతావరణం పాడైపోతుంది, మనసు కాలుష్యమైపోతుంది అని ఆయనకి తెలిసుండి ఆయన అక్కడే ఉండి మళ్ళీ మనం పోగొట్టుకున్న శక్తిని ప్రసాదించడానికి అంత త్యాగం చేశారు పరమాత్మ శివుడు. ఎంత త్యాగం చేశాడు! ఆయన లైఫ్ అండ్ డెత్ సర్కిల్లోకి రాకుండా, జనన మరణ చక్రాల్లోకి మనలాగా రాకుండా అక్కడ ఎందుకున్నాడు బాబా? ఆయన త్యాగం ఏంటి? ఆయనలో ఉన్న శుభభావన ఏంటి? మరి ఏ కల్పంలో కూడా ఆయనకి ఎవరూ లేరు మాట్లాడుకోవడానికి. ఒక్కసారి ఆయన వైరాగ్య వృత్తి అనుభవం చేసుకోండి. మరి ఆయనకి ఆనందం ఈ సంగమయుగంలోనే ఆయనకి ఆనందం ఉంటుంది. అందరితో మాట్లాడతాడు. అపురూపమైన సౌభాగ్యాన్ని తయారు చేసుకునే విధి విధానాన్ని నేర్పుతారు. బ్రహ్మకుమారి వీళ్ళే కాదు, అందరూ నా నుంచి ఎంతో కొంత భాగ్యం పెట్టుకెళ్ళాలి, పరంధామకు వచ్చే ముందు పొందాలి అనే భావనలో ఉంటారు. ఆయనలో ఉన్న విశేషతని ఈరోజు అనుభవం చేసుకుందాం. అనుభవం చేసుకోండి.
ఎవరి కోసం అక్కడ ఉన్నారు ఆయన? 84 జన్మల తర్వాత, 5000 సంవత్సరాల తర్వాత ఈ ప్రకృతి కూడా తమ్ము అయిపోతుందని, పిల్లలందరూ కూడా వాళ్ళు ఏ యుగాల్లో వచ్చినా ఆ సమయానికి కళాహీనులైపోతారని, ధర్మం తప్పిపోతారని, నీతి నియమాలు వావి వరుసలన్నీ మర్చిపోతారని ఆయనకి తెలుసు. మన కోసం, మనందరి కోసం త్యాగం చేశారు ఆయన టోటల్ జీవితాన్ని. ఒకసారి అనుభవం చేసుకోండి. అటువంటి ఎప్పుడైనా మీరు చూసారా? మీ జీవితంలో మీ ఏ జన్మలో అయినా ఎవరినైనా మనం చూసాం అలాగా? ఒక్కొక్క పాయింట్ని అనుభవం చేసుకుంటే అదే యోగానుభూతి. ఆ విశ్లేషణే అతీంద్ర సుఖాన్ని తీసుకొస్తుంది. ఒక దివ్యవాణిలో బాబా చెప్పారు, నేను రావటం ఆలస్యమైతే ఆత్మ కూడా ఆరిపోతుందని చెప్పారు. ఎలా ఆరిపోతుందనేది బాబా కూడా మన దివ్య బుద్ధికి అనుభవం చేస్తారు. ఎలా ఆరిపోతుంది? శరీరం అనేది ఒక ప్రమిద. భగవంతుడు చెప్పే జ్ఞానం అనేది నూనె. ఆత్మ అనేది ఒత్తు. అనుభవం చేసుకోండి. ఒత్తు నూనెని పీల్చుకుని చీకటిని తొలగించే కాంతిని ప్రసాదిస్తుంది. కానీ ఆ నూనె నిలబడటానికి ప్రమిద కావాలి. అంటే ప్రతి 5000 సంవత్సరాలకి పరమ పవిత్రుడు, జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, కర్మల గుహ్యగతిని సంపూర్ణంగా తెలుసుకుని మహాజ్ఞాని అయిన బ్రహ్మ, విష్ణు, శంకర్లకు కూడా సృష్టికర్తే. అటువంటి వాడు జ్ఞానము అనే నూనె ఆత్మలో పోసి ఆరిపోతున్న ఆత్మనే వెలిగిస్తున్నాడు. అర్థమైందా? శరీరం అనేది ప్రమిద. ప్రతి ఒక్కరికి శరీరం ఉంది. ఎటువంటి అఘాయిత్యం చేసినా అతనికి శరీరం ఉంది. ఎటువంటి తపస్సుమూర్తికైనా శరీరం ఉంది. శరీరం లేకుండా ఈ సాకార లోకంలో ఎవరు ఉండరు.
ప్రతి జీవికి కూడా శరీరం ఆ సంస్కారాన్ని బట్టి ఇచ్చారు. చదువును బట్టి ఉద్యోగం ఎలాగో, ఆలోచన బట్టి వ్యాపారం ఎలాగో, ధనం యొక్క పెట్టుబడి బట్టి వ్యాపారం ఎలాగో అందరికీ శరీరం ఇచ్చారు బాబా. అది ఒక ప్రమిద లాంటిది. ఒత్తు అంటే ప్రతి ఒక్కరి శరీరంలో ఆత్మ ఉంది. కానీ ఆ ఒత్తు వెలగటానికి, ఎక్కువ కాంతి ఇవ్వటానికి, అఖండంగా ఖండితం అవ్వకుండా ఆరిపోకుండా ఉండటానికి ఏం కావాలి? నూనె కావాలి. నూనె ఒత్తి పీల్చుకుని తాను కాలిపోకుండా చీకటిని తరిమి వెలుగునిస్తుంది. అందుచేత భగవంతుడు ఎందుకు వచ్చాడు? జ్ఞానమనే నూనె పోయటానికి వచ్చారు. జ్ఞానమనే నూనె లేకపోతే ఉపయోగం లేదు. సృష్టి ప్రకృతి తమోయిపోతుంది. ఆత్మలో ఆరిపోతారని కూడా చెప్పారు బాబా ఒక వాణిలో, ఒక సాకార వాణిలో. ఆత్మ అవినాశి అని మనం ఇంట్రడక్షన్ ఇస్తున్నాం. నో, రియల్గా ఆ తండ్రి రావటం ఆలస్యమైతే ఆత్మ ఆరిపోద్దని వాణిలో క్లారిటీ క్లియర్గా బాబా ఇచ్చారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? అద్భుతమైన తండ్రి, ఆత్మిక తండ్రి 5000 సంవత్సరాల తర్వాత నేను సృష్టించిన ఈ ఆత్మలో పిల్లలందరూ కూడా ఆరిపోవటం అంటే చనిపోతారు, పనికిరాని వాళ్ళుగా. ఆ ఒత్తు పూర్తిగా కాలిపోతుంది. కాలిపోయిన తర్వాత జ్ఞానమనే నూనె పోసినా వెలగదు అని అంత త్రికాలదర్శి అయిన మహానుభావుడు. పిల్లల యోగక్షేమాలు కోరుకునే యోగీశ్వరుడైన అనుభవం చేసుకోండి. ఒక్కొక్క వాణి అనేక జన్మలకి సౌభాగ్యాన్ని ఇచ్చేస్తుంది. అందుకు ఆయన జ్ఞానం చెప్పటానికి వచ్చారు. నాతో మాట్లాడు. ఆ మాటలు అనేది యోగంలో జమవి నీ కంటితో చూస్తున్న ఈ పాత ప్రపంచము అల్పకాలిక సుఖాలు ఇచ్చే వస్తు వైభవాలు ఈ జీవిత చక్రంలో ఆనందం అనుభవం చేసుకోవడానికి ఉన్న భార్య, పిల్లలు, ఈ సంబంధికులు, వీళ్ళందరినీ మనకెందుకు ఇచ్చాడు బాబా? ఆయనకి లేని మనకిచ్చారు. ఎందుకంటే ఆత్మ ఆయన పక్కనే ఉండిపోతే ఈ స్థూల శరీరం లేకుండా సూక్ష్మ శరీరం ఉన్న ఆత్మ ఏమి అనుభవించదని తెలుసు ఆయనకి. అర్థమైందా? పెట్రోల్ భూమిలో ఉంది, అది పైకి తీసి వాహనంలో పోసినప్పుడు వాహనం మూవ్ అవుతుంది. వాహనానికి పెట్రోల్ అవసరం, పెట్రోల్కి వాహనం అవసరం. భూమిలో ఉంటే ఏం ఉపయోగం?
ఆయన త్యాగాన్ని అనుభవం చేసుకోండి. మనందరి కోసం ప్రతి కల్పం అక్కడుండి 5,000 సంవత్సరాల వరకు ఎవరు లేరు ఆయనకి. ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలు, వస్తు వైభవాలు ఏమీ లేవు. కానీ మనకి ఎంత సుఖం ఇచ్చాడండి, ఎంత సుఖం ఇచ్చాడు బాబా మనకి. మీకు అప్పుడే పుట్టిన బిడ్డకి ఎన్ని వస్తువులు కొని పెడతారు మీరు. బార్సాలు చేస్తారు, అన్నప్రాసం చేస్తారు, చదివిస్తారు, ప్రేమతో పెంచుతారు, పెళ్లి చేస్తారు. మరి మనమే ఇంత చేస్తుంటే ఆయన 780 కోట్ల ఆత్మను చూసుకోవాలి ఆయన. అర్థమైందా? ఒక్కసారి అనుభవం చేసుకోండి. కాబట్టి మనం ఆ పరమేశ్వరుణ్ణి రోజు అమృతవేళ నుంచి రాత్రి నిద్రించే వరకు మీ మనసులో తలుసుకోండి. అదే యోగం. చక్కటి వాణి చదువుకొని దాన్ని మననం చేసుకోండి. అదే దివ్య జ్ఞానం, అదే ధారణా స్వరూపం. సేవ చేసుకోండి. ఆ సేవ వలన మీ కుటుంబ సభ్యులు జన్మ తీసేసుకుంటారు. అర్థమైందా? 4 సబ్జెక్టుల యొక్క రహస్యం అనుభవం చేసుకోండి. ఏకాంతవాసిగా అవి ఒకటి సంలగ్నతలో ఉండటమే తీవ్ర పురుషార్థము, జ్వాలారూపి తపస్సు. అర్థమైందా? జ్వాలారూపి తపస్సు అంటే, తీవ్ర పురుషార్థం అంటే అడుగు తీసి అడుగేసేటప్పుడు ఒక్కడి స్మృతిలో ఉండటం. నేను ఇప్పుడు యోగం ఇలా మనసా సేవ చేయటానికి వచ్చేటప్పుడు బాబా దగ్గర ఒక్క నిమిషం, బాబా, బాబా, బాబా ఏమి చెప్పిస్తావో నువ్వే చెప్పుకో. మైకు నేనంతే. మైట్ కాదు, నువ్వు మైటు, శక్తివంతుడు నువ్వు, నేను మైక్ని అని చెప్పి నేను ఇక్కడ కూర్చున్నాను. అలాగే మీరందరూ కూడా ప్రతి కార్యం ముందు బాబాకి చెప్పండి. ఆ చేసే కార్యంలో జ్ఞానం ఏం చెప్పిందో దాన్ని అప్లై చేయండి. అదే మనం భగవంతుడికి మహా ఉపకారం చేసిన, ఈ ధర్మస్థాపనలో మహా ఉపకారం చేసినట్లు అవుతుంది. అనుభవవుతుందా? నిరంతర యోగిగా, సహజ యోగిగా భగవంతుడితో మాట్లాడటం అంటే కార్యం చేసే ముందు ఒక్క నిమిషం ఆయన్ని జ్ఞాపకం చేసుకోవటం.
ఎంత సులువైన విషయం మనకు తెలియజేశారు బాబా. కాబట్టి అలా ఆయన్ని కార్యంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అయ్యో నా బిడ్డ కంటికి కనపడే మెరుపు లాంటి ప్రపంచాన్ని మర్చిపోయి కంటికి కనపడిన నన్ను జ్ఞాపకం చేసుకుని, వస్తావా బాబా షాపింగ్కి వెళ్దాం? మరి నువ్వు ఇప్పుడు ఈ సంగమయుగంలోనే కదా మాతో మాట్లాడతావు, మేము కూడా నిన్ను తెలుసుకోవటం సంగమయుగంలోనే కదా బాబా, షాపింగ్ వెళ్దామా బాబా అని మీరు షాపింగ్ బాబాని తీసుకెళ్ళండి. అక్కడ మీరు వాళ్ళకు పరిస్థితి సాక్షాత్కారం అయిపోతారు. ఆ అభ్యాసం ఎక్కువ సమయం ఉన్నప్పుడు, ఎక్కువ కాలం నుంచి నడుస్తున్నప్పుడు తప్పకుండా మీరు పరిస్థితి సాక్షాత్కారం అయిపోతారు. ఆ పాయింట్ అర్థం చేసుకోండి, ఒక్క నిమిషం అనుభవం చేసుకోండి. ఆ మహానుభావుడు మన జ్యోతి ఆరిపోతుందని ఆరిపోకముందే వెలిగించడానికి వచ్చాడు. అతని రుణం మనం తీర్చుకోలేం, మనం ఏమిచ్చినా తీర్చుకోలేం. ఆయన ఇచ్చేది చాలా ఎక్కువ, విలువ కట్టలేం. మనం పొందేది అద్భుతమైంది, అవినాశి ప్రాప్తిని ప్రసాదించేది. మరి ఆయనకి ఇచ్చింది ఏమిచ్చాం? చాలా సింపుల్, ఆయనకి ఇచ్చింది మనం. కాబట్టి అనుభవం చేసుకోండి. అటువంటి పిల్లల కోసం త్యాగం చేసిన ఆ అవినాశి తండ్రిని దినమంతట్లో ఎంత సులువుగా పక్కనే ఒక జీవిత భాగస్వామి ఉన్నట్టు ఆయన్ని కార్యంలో ఆయన చెప్పే కార్యం చేస్తున్నానా అని అనుభవం చేసుకోండి. మీ దినచర్యలో తప్పిపోయిన తండ్రిని చాలా తక్కువ సమయంలో, ఒక్క సంవత్సరంలో పూర్తిగా తప్పిపోతున్న తండ్రిని దగ్గర పెట్టుకోండి. మీ హృదయంలో స్థానం ఇవ్వండి ఆయనకి. అతీంద్ర సుఖమనే ఊయుల్లో ఆయన ఊగుతున్నట్టు అనుభవం చేసుకోండి. ఎన్ని జన్మలకి భాగ్యం ఇస్తున్నారు ఆయన? 84 జన్మలకి. ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ మనకు బతికించాడు అనుకోండి, క్రిటికల్ కేసుని సక్సెస్ఫుల్గా చేసినప్పుడు ఎంత కృతజ్ఞత చెప్తామో వాళ్ళకి మనం. కానీ బాబా 20 జన్మలకి సంపూర్ణ ఆయుష్ ఇస్తున్నాడు. సత్యయుగంలో 150, త్రేతయుగంలో 100 శరీరానికి. మరి ఆయనకి ఏం చెప్పుకుంటే ఆయన ఇచ్చే బహుమతిని
ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలమా చెప్పండి? అక్కడ చనిపోయే ముందు ఎక్కడ పుడతారో తెలుస్తుంది అన్నాడు. ఎవరు ఏడవరన్నారు. అలా వృద్ధాప్యమే ఉండదు, హాస్పిటల్ ఉండదు. ఇక్కడ అన్ని హాస్పిటల్సే. అందరూ అనారోగ్యవంతులే. పాపము పరమాత్మని మరిపింప చేసేస్తుంది. ఆకర్షణ అవినాశి తండ్రిని దూరం చేసేస్తుంది. దాచుకోవాలనే ఆలోచన భగవంతుణ్ణి దూరం చేసేస్తుంది. కాబట్టి కుటుంబంలో ఉండండి. కుటుంబ సభ్యులతో పాత్ర అభినయించండి. ఆంతరంగికంగా బాబాని తోడెట్టుకోండి. అప్పుడు మీకు తెలియకుండానే కుటుంబ సభ్యులు ఒక్క తగులుపాటు, మోహం సమాప్తైపోతాయి. ఒక అరలో 2 కత్తులు ఇవ్వడం కదా. అలాగే వాళ్ళు కావాలి, బాబా కావాలన్నా కూడా కష్టం. అందుకు బాబా దానికి సూత్రం ఏం చెప్పాడు? భర్తతో కాపురం చేయండి. భార్య జ్ఞానంలోకి వచ్చారు, భర్త రాలేదు, కాపురం చేయండి. భగవంతుడిచ్చిందే కదా కాపురం. పిల్లలతోటి అందరితోటి ఉండండి. శారీరకంగా ఉండండి, మానసికంగా ఆ తండ్రి మనకు కనుమరుగైపోతాడు. 5,000 సంవత్సరాల వరకు మనతో మాట్లాడడు, మన జతలో ఉండడు, మన సంబంధ సంపర్కాల్లో పిలిచినా రారు అని మనకు ఒక దివ్య అలౌకిక అనుభూతి మన చుట్టూ, మన మనసు చుట్టూ తిరుగుతూ ఉండాలి. అర్థమైందా? అప్పుడు ఆయన రుణం మనం తీర్చుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి కుటుంబాన్ని వదలకూడదు. కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి మనకి. ఇప్పుడు మాతలకి ఎన్ని సమస్యలు ఉన్నాయి బాబా. భర్త సహకరించరు. ఏదైనా త్యాగం చేద్దామంటే ఒప్పుకోరు. వాళ్ళకి ఇంకా ఎన్నో సంవత్సరాలు, ఎన్నో తరాలు నడుస్తాయని ఆస్తి ఐశ్వర్యాలు మీకు అర్పణ చేయనివ్వరు. మరి ఇంత చిక్కుల్లో ఉన్న మాతలో ఆ చిక్కుల నుంచి విడిపోవాలి అంటే మనసులో ఆయన్ని కూడా పెట్టుకోవటం నేర్చుకుంటే మీకు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే వాళ్ళతో ఉంటూ అప్పుడు వరకు బాబాని తెలుసుకోకముందు వరకు ఇచ్చిన అల్పకాలిక స్నేహము, సుఖము, ఆనందము లేదా దుఃఖము లేదా కర్మల కథ ఇవన్నీ పటాపంచలం అయిపోతాయి. మీకు తెలియకుండానే పటాపంచలం అయిపోతాయి. మనం రెయిన్ కోట్ వేసి వర్షంలో వెళ్తాం, కానీ మనం అనుకోం. వేసేటప్పుడు అనుకుంటాం, కానీ వెళ్ళేటప్పుడు అనుకుంటామో అనుకోం, కానీ తడిసిపోం కదా, తడం. అలాగే
దేహానికి సంబంధించిన నియమాల్లో ప్రాధాన్యత ఎంతైతే ఇస్తున్నామో అంత ఆత్మ యొక్క సంకల్పం ఇంకా వెళ్ళిపోతున్న తండ్రికి సంకల్పం ద్వారా ఎంత బందీ చేసుకున్నాం ఆయన్ని మన ఆత్మలో, హృదయంలో, ఆత్మ యొక్క మనసులో ఎంత బందీ చేసుకున్నామో అనేది తీవ్ర పురుషార్థం. అనుభవం చేసుకోండి. ఆయన ఎందుకు వచ్చారు మహానుభావుడు? ఒక్కసారి అనుభవం చేసుకోండి. ధర్మము నశించిపోయిన ఈ పాత ప్రపంచంలో జ్ఞానము చెప్పి దాని ద్వారా ధర్మస్థాపన చేయటానికి వచ్చారు. ధర్మం అంటే ధారణా స్వరూపం అని చెప్పారు. ఏది ధారణ అంటే సృష్టికర్త జ్ఞానసాగరుడు చెప్పిన జ్ఞానము ధారణా స్వరూపంలోకి వచ్చినప్పుడు అదే ధర్మం అని చెప్పారు బాబా. ఆ జ్ఞానము స్వరూపంలోకి రాలేనప్పుడు నువ్వు జ్ఞానంలో ఉన్నా కూడా ధర్మము తప్పిన వ్యక్తిగా నీ రికార్డ్ అయిపోతుంది. నీ పుస్తకంలో, నీ డైరీలో రికార్డ్ అయిపోతుంది. అది మన డైరీలన్నీ బాబా దగ్గర ఉంటాయి. భర్త ఉన్నారు, ఓకే, భగవంతుడి అంతిమ జన్మలో ఇచ్చారు. ఆయన ప్రేమతో భోజనం పెట్టండి. ఆ భోజనం పెట్టేటప్పుడు ఒక మహావాక్యం చెప్పండి. ఈ రోజండి శివబాబా మన ఆత్మకి తండ్రి ఈ వాక్యం చెప్పాడని చెప్పండి. అప్పుడు ఆ బంధన వాళ్ళు కూడా ఏంటి ఈవిడింత జ్ఞానిగా తయారైపోయారు, ఏంటి ఈవిని తయారు చేసేది ఒక భగవంతుడు. అలా గ్రాడ్యువల్గా కొన్నాళ్ళకి ఆయన దృష్టిలో మీరు ఒక దేవత కింద కనపడతారు. అర్థమైందా? పురుషార్థం ఎటువంటిదో. అంతేగాని నేను ఈ పదార్థం మానేశాను, అది మానేశాను, ఇది మానేశాను, ఈ భౌతిక విషయాలు భగవంతుడు చూడడు. ఆత్మ యొక్క పరితపన పరమాత్ముడు చూస్తాడు. అక్కయ్య మాతాజీ ముందు జ్ఞానంలోకి మాతాజీ పిల్లలు వెళ్ళారు. నేను వెళ్ళలేదు. నాకు చెప్పేవారు వాళ్ళు, ఎంత మంచి జ్ఞానం అండి, మీరు రండి అనేవారు. సరే మీరు వెళ్తున్నారు కదా, మీరు వెళ్ళండి అనేవాడిని. ఎంత ప్రేమతో చెప్పారు. మరి మీరందరూ మీ జీవిత ఈ అంతిమ జన్మలో మీ జీవిత భాగస్వామికి జ్ఞానం చెప్తున్నారా? ఆయన ఎప్పుడు లభిస్తాడు? మీ దగ్గరగా భోజనం చేసేటప్పుడు లభిస్తాడు. ఆ భోజనం చేసేటప్పుడు భక్తి మార్గంలో కూడా చెప్తారు భార్య ఎలా ఉండాలని, తల్లిగా ఉండాలని చెప్తారు. తల్లి ఏం చేస్తుంది? బిడ్డకు ఆకలి అయిపోయినా అలిసిపోయి నిద్రొచ్చి పడుకుంటాడేమో అని లేపి మరీ ముద్దలు తినిపించదు. అదే కదా తల్లి యొక్క భావన. మరి ఆ సమయంలో మీరు బాహ్య రూపంలో మాట్లాడటం కాదు, ఆంతరంగిక భావనలో శాస్త్రాల్లో కూడా చెప్తారు, భార్య
భర్త దగ్గర ఏ విధంగా నడుచుకోవాలి, ఏ సమయంలో ఏ విధంగా నడుచుకోవాలి అనేది కూడా చెప్తారు. మరి మనం అలా ఉండాలి కదా. ఏమండి మీరు ఖాళీ లేదు, నన్ను పంపిస్తున్నారు సెంటర్కి, ఈ సెంటర్లో ఈ వాక్యం చెప్పారండి నేను విన్నాను అని ఆయన చెప్పండి. ఆయనకి 3 నెలలు సరిపడే పుణ్యం తయారైపోద్ది. వాణిలో చెప్పారు బాబా, ఒక్కరోజు ఒక్క పాయింట్ జ్ఞానం ఎవరైనా వింటే 3 నెలలు పాపం భస్మం అయిపోయి స్వర్గం వచ్చేస్తారండి, త్రేతాయుగం కింద నుంచి వచ్చేస్తారు. మీ కోడలు ఉన్నారనుకోండి, అమ్మా ఇన్నాళ్ళు ఎక్కడో పెరిగావు కదమ్మా, నువ్వు నా బిడ్డకి జీవిత భాగస్వామిగా ఇక్కడికి వచ్చావమ్మా, దా మన ఇద్దరం కూర్చుని భోంచేద్దాం, ఇలా చేసుకుందామని సలహాలు ఒకరికొకళ్ళు మనస్ఫూర్తిగా ఇచ్చుకోండి. ఆవిడకి కూడా మీ ఎక్కువ సంబంధం మీతో ఉంటారు కాబట్టి 4 వాక్యాలు నడుస్తూ తిరుగుతూ ఎక్కువ చెప్పొద్దు, తక్కువ చెప్పండి. చంటి పిల్లవాడు మాటలు నేర్చుకున్నప్పుడు ఏమంటాడు, అమ్మ అంటాడు, ఇంకేమి నేర్చుకోడు ఛానల్ వరకు. ఎక్కువ నేర్చుకుంటే ఎక్కువ తగ్గుబాట్లోకి వెళ్ళిపోతాడు. అలాగే మీ కోడలు ఉన్నారనుకోండి, అమ్మా బాబా ఇలా చెప్పారు, అది నేర్పండి, వాక్యం నేర్పండి. వాక్యం ఆత్మ భుజించేలాగా నిలవించేలాగా చేయండి. అంతేగాని అదేదో తింటలేదు, నేను ఇదేదో తింటలేదు, ఆ రోజులు అయిపోయినాయి, ఇంకా అది వేరు. మీకు చిన్నపిల్లలైతే స్కూల్కి పంపేటప్పుడు తల నిమిరి, నాన్న బాగా చదువుకో నాన్న, నువ్వు రాసుకునేటప్పుడు శివ పరమాత్మ శివ బాబా అని రాసుకో. ఆ పుస్తకం మీద ఒక కాగితం పట్టుకెళ్ళు, ఒక 2-3 సార్లు శివ బాబా శివ బాబా శివ బాబా అనుకో అని చెప్పండి ఆ బిడ్డకి. ఇంకా మీకు ఆ బిడ్డ మీద మోహం తగ్గిపోతుంది. అతనిలో భగవంతుడు కనపడతాడు మీకు, అతనికి మీలో దేవతా స్వరూపం కనపడుతుంది. గ్రాడ్యువల్గా ఈ అభ్యాసం చేయగా 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 సాక్షాత్కారాలు ఆ విధంగా జరుగుతాయి. అర్థమైందా? ఎప్పుడైతే ఈ లౌకిక సంబంధాన్ని అలౌకిక పరమాత్మ జ్ఞానం ద్వారా అనుసంధానం చేసినప్పుడు మీకు ప్రతి జన్మలో మంచి భర్త వచ్చేస్తాడు. శ్రేష్టాత్మని మీకు భర్తగా జాయింట్ చేసేస్తాడు. మీ కొడుకుని స్కూల్కి వెళ్తూ లేకపోతే ఉద్యోగం చేసుకున్నాడు, పెద్దవాడు అయిపోయారు, అప్పుడు మీరు జ్ఞానం తెలుసుకున్నారు. అతని వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చేస్తున్నారు. నాన్న నేను పెద్దవాడిని అవుతున్నాను, భగవంతుడు ఏదో ఒక సహాయం చేయమన్నాడు, రోజు కొంత ధనం ఈ డిబ్బీలో వేసుకో, ₹1 వేసుకో శివబాబా అనుకుని అని చెప్పండి. మీ ప్రేమలో అతని ఆత్మలో దాగి ఉన్న ప్రేమ ఒక్కసారిగా పెళ్ళికి అమ్మ తప్పకుండా చేసుకుంటాను జ్ఞాపకం చేయంటారు. మరి మీకు ఎక్కడైనా ఏ సెంటర్లో అయినా ఎక్కడైనా ఇలా చెప్పారా? బాగా చెప్తున్నారు. ఇప్పుడు సూక్ష్మంలో మోక్షం, సూక్ష్మంలో జీవన్ముక్తి, సూక్ష్మంలో ముక్తి బాబా చెప్తున్నారు. సూక్ష్మంలో మీకు జీవన్ముక్తి,
మీ సూక్ష్మ సంకల్పం యొక్క సంబంధంలో వాళ్ళకి ముక్తి, అందరికీ ఈ పాత ప్రపంచం నుంచి మోక్షం లభిస్తుంది. అలాగే ఎవరికి వారి సంబంధం, ఎవరికి వారే, ఇంకప్పుడు ఎవరికి వారే, ఎవరికి కాదు. ఎందుకంటే 84 సంవత్సరాల విందు భగవంతుడు భూమి మీదకు వచ్చి ఇప్పుడు సద్గురు రూపంలోకి మారిపోయారు. అనుభవం చేసుకోండి. వాణ్ణి చెప్పట్లేదు అక్కడ, చెప్పి చదువుకోండి, ఆచరణ చేయండి అని చెప్తున్నారు. టీచర్ పాత్ర పూర్తి అయిపోయింది. క్షమించే గుణము, తల్లి తండ్రి పాత్ర కూడా పూర్తి అయిపోయింది. అక్కడ మూల విరాట్, మధువనంలో మూల విరాట్ రావటం ఆగిపోయారు. ఆ స్థానం ఖాళీ అయిపోయింది. ఆ స్థానం ఇప్పుడు ఎలా ఉంది? తిరుపతిలో గర్భగుడిలో ఉన్న విగ్రహం లేకుండా గుడి చుట్టూ తిరిగి మనం పళ్ళు పట్టుకెళ్తే ఎవరు స్వీకరించారు? పూజారి స్వీకరించారు. ఆ విగ్రహం లేదు కదా. ఆ విగ్రహాన్ని శిథిలం అయిపోయింది, దాన్ని మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేయవేయాలి, అప్పటి వరకు రాకండి అని చెప్పినా కొంతమంది వచ్చేస్తారు స్థానం చూడటానికి. అప్పుడు వచ్చేసి ఏం చేస్తారు? లోపలికి వచ్చి ఏ అరటిపళ్ళు, కొబ్బరికాయలు, అగరొత్తులు ఇస్తారు. మూల విరాట్ పక్కన పెట్టేసి మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేద్దాం అనుకున్నప్పటికీ ఎవరి చెంతే? పూజారి చెంతే. అలాగే మధువనంలో భగవంతుడు చదువు చెప్పి ఆ పాత్రను పూర్తి చేసుకుని, తల్లి తండ్రి పాత్ర పూర్తి చేసుకుని, ఇప్పుడు పరంధామంలో సద్గురు రూపంలో ఉన్నప్పుడు మనం పరంధామం నుండి, పరమాత్మ నుండే ఒక దైవ శక్తిని అనుభవం చేసుకోవాలి. అర్థమైందా? అంచేత ఇంకా మనకి ఇంకా ఏ స్థానం అవసరం లేదు. మన ఇల్లే శివాలయం, మన మనస్సే మందిరం, మన స్మృతే సౌభాగ్యం, మన దృష్టే విశ్వ కళ్యాణం. చక్కగా అలా చేసుకోండి. ఆయన ఇంకా సాకారంగా రావటం ఆగిపోయారు బాబా. ఎట్టి పరిస్థితుల్లో ఇంకా మధువనం రారు. వాణి చెప్పరు. గవర్నమెంట్ ఆఫీసర్ ఎలా అయితే ట్రాన్స్ఫర్ అవుతారో అలాగ ట్రాన్స్ఫర్ అయ్యారు పరంధామాకి. ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయినాతోనే రిటైర్ అయిపోతాడో అలాగే కొన్నాళ్ళకి భగవంతుడు ఈ లోకానికి సూక్ష్మశక్తి కూడా రాకుండా రిటైర్ అయిపోతాడు. మనల్ని మరిపింపచేసేసి స్వర్గం ఇచ్చేసి నా పిల్లలు ఆనందంగా ఉన్నారని అనుభవం చేసేసుకుంటాడు ఆయన. కాబట్టి కొద్ది సమయం ఆయనకి సహయోగం అవ్వండి, ఆయన్ని స్మృతి చేయండి, ఆయన్ని ఆలోచనలో బంధించేయండి. మీ కుటుంబ సభ్యులందరికీ ఆయన గురించి ప్రేమతో సహయోగం చేయించండి.
మన జ్యోతిని వెలిగించడానికి వచ్చారు. అందరికీ వెలిగించేస్తారు. ఒకసారి అందరూ సంకల్పం చేయండి. ప్రపంచంలో గవర్నమెంట్ 780 కోట్లు జనం ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు శరీరాలు చూస్తారు, శరీరాన్ని లెక్కెడతారు. వాళ్ళ శరీరంలో ఉన్న ఆత్మని మనం చూసుకోవాలి. బాబా, శివ బాబా, నా కుటుంబంలో నేను ఒక్కనే తెలుసుకున్నాను. ఈరోజు ఈ మనసా సేవ ద్వారా నా కుటుంబ సభ్యుల్ని పావనం చేసుకుంటాను. ఒక్క వాక్యం చెప్పి వాళ్ళకు ఒక్కొక్క జన్మ పావన వీలా చేసుకుంటాను. మరి చాలా కుటుంబాలు ప్రపంచంలో ఒక్కరు కూడా తెలుసుకొని వాళ్ళు ఉన్నారు. ఎన్నో పల్లెటూర్లు అలాగే వెలవెలిపోతున్నాయి. నీ జ్ఞానం లేక, నిన్ను తెలుసుకోక, తెలుసుకున్న వాళ్ళు చెప్పక, తెలుసుకున్న వాళ్ళు మాయలో పడి అల్పకాలిక రసాలకు వశమైపోయి వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు. వాళ్ళ శక్తిని అనుసరించే నిన్ను అనుభవం చేసుకున్నారు. అందరినీ నీ దగ్గర చేర్చడానికి వాళ్ళకి శక్తి లేదు. కాబట్టి బాబా, ఇంకొక సంవత్సరం మాకు స్పెషల్గా మీరు చెప్పారు కాబట్టి ఆ సంవత్సరం లోపల ఎవరెవరిని ఉపయోగించుకుంటావో, లేదు నువ్వు కల్లో కనపడి నువ్వు బ్రహ్మబాబాకి సాక్షాత్కారం అవుతావో 780 కోట్ల ఆత్మలకి నువ్వు వచ్చేవని, నువ్వు ఆత్మకి తండ్రివని వాళ్ళకి తెలియజేయండి బాబా. నా కుటుంబంలో నేను ఈ రోజు నుంచి చెప్పుకుంటాను, కానీ నీ కుటుంబంలో నువ్వే చెప్పుకోవాలి. అవసరమైతే మా ధనాన్ని ఉపయోగించుకో, మా తనువును ఉపయోగించుకో, మా సాధనాలను ఉపయోగించుకో, మా ఆస్తి ఐశ్వర్యాలు, సిరి సంపదలు, వస్తు వైభవాలు ఉపయోగించుకో. బాబా, శివ బాబా, ఇంకా మాకు దూరం అయిపోతావా? కనుమరుగైపోతావా? స్వర్గం ప్రసాదిస్తావా? ఆ స్వర్గపు ఆటలో నిన్ను మర్చిపోయేలాగా తయారు చేస్తావా బాబా? బాబా, శివ బాబా, తప్పకుండా నా చేతిలో చెయ్యేసి చెప్పు బాబా. 780 కోట్ల ఆత్మకే నువ్వు వచ్చేవని, వాళ్ళ శరీరం నా ఆత్మకి తండ్రివని, ఆ 2 విషయాలు చెప్తేనే కదా పుట్టడానికి గతులు వస్తాయి వాళ్ళకి ఈ భూమి మీదకి. వాణిలో చెప్పావు కదా బాబా. ఆ కార్యక్రమంలో మా తనువును ఉపయోగించుకోండి. అందరూ చెప్పండి బాబాకి. 780 కోట్ల ఆత్మల తెలుసుకునేలాగా అవసరమైతే మా తనువును ఉపయోగించుకోండి, మా ధనాన్ని ఉపయోగించుకోండి, మా వాహనాలని వస్తువులను ఉపయోగించుకోండి. బ్రహ్మనొక్కని ఎందుకు ఉపయోగించుకున్నాం, మరి మమ్మల్ని ఉపయోగించుకోవా? అలాగ మనసుతో, అమాయకు తండ్రితో, అమాయకత్వంతో, అలుపు సొలుపులు ఎరగకుండా అనుభూతి శక్తితో ఆయనతో మాట్లాడండి. ఇంకెక్కువ మనతో ఉండడైనా మాట్లాడండి. చెప్పండి ఆయనకి. సోదరాత్మలందరికీ సందేశం ఇవ్వండి. సోదరాత్మలందరికీ మీరు వచ్చారని జ్ఞానం అనే నూనె పోసి ఆరిపోతున్న ఆత్మలకి, సత్యత్రతో గల అదృష్టం లేని ఆత్మలకి కనీసం ద్వాపర కలియుగంలో భక్తులుగా వచ్చేటువంటి
భాగ్యాన్ని ప్రసాదించు బాబా. భాగ్య విధాత నువ్వే ప్రసాదించు బాబా అని సంకల్పం చేసుకోండి. ఈరోజు చూసారా, ఈ మనస సేవలో కూర్చునేటప్పుడు బాబా నేను ఒక మైక్ని, నువ్వు మైటు శక్తివంతమైన వాడు, అనేక ఆత్మల హృదయంలో ఈ మైక్ ద్వారా ఆ మైటు శక్తిని వాళ్ళకు పంపించి బాబా అని సంకల్పం చేసుకున్న కారణంగా ఇంత దివ్య అలౌకిక మనస సేవని మీ అందరి కోసం చేయించిన తండ్రికి మీ అందరి తరపుని శతకోటి ధన్యవాదాలు. 25 సంవత్సరాలు పైబడి చేయించున్నారు బాబా ఈ మనస సేవ. మీకోసం ఆ మనస సేవని అలా గుప్తంగా ఉంచి లాస్ట్గా వచ్చి ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్ మార్క్ పొందే ప్రాప్తిని మీకు ప్రసాదిస్తున్నాడు బాబా. అనుభవం చేసుకోండి. మీరు తప్పకుండా 16,100 వచ్చేస్తారు ఇటువంటి అనుభవం చేసుకుంటే. తండ్రి వెళ్ళిపోతున్నావా, మా జ్యోతులు వెలిగించి వెళ్ళిపోతున్నావా తండ్రి? 5,000 సంవత్సరాల వరకు మాకు లభించవా, మాట్లాడవా? ఇలాగ మనసు యొక్క కలయికలో మాట్లాడుకోండి. ఓం శాంతి. 780 కోట్ల ఆత్మల తరపుని ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. నమస్తే. ఇలాగ మనం అందరం తయారవుతే వినాశనం చేసేస్తారు బాబా. మీరు చాలా మంచి పిల్లలు. మీరు లాస్ట్ వచ్చి వెయిటింగ్ లిస్ట్లో ఉండి కొంతమంది క్యాన్సిల్ అయితే ఆ నెంబర్ మీకు లభించింది. అర్థమైందా? 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు వచ్చేస్తారనుకోకండి. ఇదంతా సూక్ష్మ రహస్యం, రేపు చెప్తాను. వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా మీరు బుకింగ్ చేసుకున్నారు కాబట్టి కొంతమంది క్యాన్సిల్ అయిపోవటం వల్ల ఆ నెంబర్లో మీరు వెళ్ళి కూర్చున్నారు, ట్రైన్ టికెట్ లాగా. అంచేత లాస్ట్ వచ్చేమనుకోకండి. దినమంతట్లో ఎక్కువ సమయం స్మృతి యాత్రలో నలపండి. ఈరోజు చెప్పినట్లు ఫాస్ట్గా వచ్చేస్తారు. ఒక చక్కటి పాట పెడతారు, అనుభవం చేసుకోండి. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, మరు జన్మ రాకుండా చూడరా, నీ దయ ఉంటే చాలయా హర హర, నీ
ఈశ్వరా ఎవరుంటేనేమయ్య ఈశ్వరా ఎవరుంటేనేమయ్య ఈశ్వరా తరమా బ్రహ్మకైనా పరమేశ్వరా పరమేశ్వరా కరుణించరావా హర హర మహదేవ ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటేనేమయ్య ఈశ్వరా ఈశ్వరా నాది నాదని స్వార్థం నేను నేననే అహము నాది నాదని స్వార్థం కలుషితం వయ్యే ఈ జీవితం ఇక చాలునయ్యా ఈ నాటకం లయకారక ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటేనేమయ్య ఈశ్వరా ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటేనేమయ్య ఈశ్వరా మరు జన్మ రాకుండా చూడరా నీ దయ ఉంటే చాలయా హర హర నీ దయ ఉంటే చాలురా ఈశ్వరా నీ దయ ఉంటే చాలు పరమేశ్వరా ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటేనేమయ్య ఈశ్వరా ఎవరుంటేనేమయ్య ఈశ్వరా ఎవరికి ఎవరయ్య ఈశ్వరా